సజ్జల ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డలాంటివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద సెట్టు, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. మొన్న 20 రోజుల నాడు పిలిచాడు, సల్లామద్దు ఫోన్ చేశాడు, వచ్చిన అడ్వకేట్స్ ని పెడతాము అనిల్, నువ్వు రామ్మా అంటే ఎవరినైనా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ ని పెట్టండి, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాగా ఒకసారి ఇచ్చిపోమ్మా అంటే నేను వాయిదాకి వచ్చినప్పుడు వచ్చి కలసడం జరిగింది. ఏడే ఆపారు పార్టీ ఆఫీసులో, నాకు ఎవడు ఆపడు, ఏడాపరు పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ ఆఫీసులు ఎక్కడ ఆపరు. నా గురించి అందరికీ తెలుసు, నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషిని రాజశేఖర రెడ్డి కుటుంబానికని. ఇక్కడ ఆపారు, పైకి పోయినా, పైన ఉన్నాడు, చూశాడు, నన్ను చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటుంది, వాష్రూమ్ లోకి పోయి వస్తా అంటే కనపడదాము, చాలా లేట్ అయింది, అన్నం కూడా తినలేదు. నా పొద్దుకి అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన, పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం పెట్టాగని అడిగినా, నా బాధ్యతగా అడిగిన. నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు ఇది, నా ఇల్లే అది. నేను అడిగితే లేదన్నారు, సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు, అన్న అని విష్ చేద్దామని పోయినా. పోతే ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇడికన్నా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇడికన్నా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా నేను. అన్నా నేనే నా బోర్గాడ్ అనిల్ అన్నా అంటే, లేదు గుర్తుపట్టలేదులే, అందరూ వచ్చి ఎమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అన్న అందరూ పరామర్శించి పోతున్నారు, నువ్వు గుర్తుపట్టలే నన్ను. నువ్వు రమ్మంటేనే కదా నేను పార్టీ ఆఫీస్కి వచ్చింది, నువ్వు ఎవరిని అడుగుండి పెడతా అంటేనే వచ్చింది. నేను వచ్చా, మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు, 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు, ఎవరిని రానియొద్దన్నాడు, పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ ఆఫీస్లో నీకేం పని అన్నాడు. పార్టీ ఆఫీస్కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పిండు. రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీస్లోకి రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచాగాళ్లతో ఏం మాట్లాడించినాడు. వాడు కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటాడు. హైకోర్టు ఏం చెప్పింది, అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అటు ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన 12 మంది పోలీస్ ఆఫీసర్స్కి మెమో ఇచ్చింది. అది కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినారా బాబు, నా గురించి నీకేం సంబంధం, నువ్వు నా ఇంటి వెనకడు కూడా పక్కన వెనకలుడువా, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చాగానివి, ఎట్టారా నీ సంగతి, ఎందుకు మాట్లాడినావు అంటే, వాడు ఏం మాట్లాడాడంటే, వాడు మాట్లాడింది రికార్డింగ్ ఉంది చెప్తానండి, ఎందుకు మాట్లాడినాడు అడిగింది. చెప్పండి అన్న అంటే ఏమని మాట్లాడాలి, మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? కాదనా, ఇప్పుడు మీరు దయచేసి నా గురించి, నేను పార్టీకి విరుద్ధంగా ఈ రోజు మాట్లాడాలా, ఇన్ని సంవత్సరాలు నేను ఇన్ని గురించి మాట్లాడినప్పుడు నాకు ఎవరో కూడా ఇదిగో నా పార్టీకి ఇది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఏమైనా ఉంటే చెప్తారు. అంటే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయనా, బోరుగడ్డ అనిల్ కుమార్ మన పార్టీ కాదు, నువ్వు మాట్లాడు, వారికి మనకు సంబంధం మీకు ఎవరైనా చెప్పారా? నేను అందుకే అడగండి అన్న, గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా మీరే ఒకసారి అడగండి. కాదన్నా, మీకు ఎవరైనా చెప్తే చెప్పండి, నేను మీరే ఒకసారి అడగండి అన్న. కాదన్నా, మీరే ఒకసారి అడగండి. మీకు గైడ్ లైన్స్ మా మీడియా సెల్ శ్రీహరి గారు చూస్తారు, ఓకేనా, పెద్దలు గారు మెయిన్, మీరు ఒకసారి అడగండి. అవునన్నా, సజ్జలలో మీకు చెప్పినారా పార్టీ అనిల్కి మనకి? మీరు అడగండి, మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు నాకు మీరు క్వశ్చన్ ఏది కాదన్నా, ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు అలా అడగండి. మీకు మీరు పార్టీలో మీకు ఇవన్నీ వాళ్ళే చూస్తారు అంటున్నారు కానీ వాళ్ళకే చెప్పండి. అది ఏంటంటే ఇట్లా చెప్పిన డ్యామేజ్ చేయడం, నేను పార్టీ మనిషిని అయితే కాదని ఎట్లా చెప్తారు వాళ్ళు అని మీరే అడగండి. అప్పుడు నాకు కమిటీ ఫోన్ చేస్తారు కదా, ఆ టాపిక్ ఏదో తిడతారు కదా. అంటే జగనన్నకు భారతమ్మకి చెప్పి మీకు ఫోన్ చేపించి అట్లా మాట్లాడుతుంది చెప్పించాలి మీకు, అంతేనా? నేను అట్లా లేదమ్మా, పార్టీలో ఎవరు ఇప్పుడు మీ పార్టీలో అన్ని వాళ్ళే చూస్తారని చూస్తారు కదా. అవునా, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళు మీరు చెప్పేది ఎలా ఉందంటే, మీరు నాకు చెప్పొద్దు, మీరు బయట చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారు. ఇప్పుడు జగనన్న మీకు చెప్పాలా లేదా భారతం మీకు ఫోన్ చేసి చెప్పాలా, అంతేనా? లేదు, అసలు మీరు నాకు ఫోన్ చేసేది అడగటమే రాంగ్ అంటున్నా. ఏం రాంగ్? మీరు నాకు సంబంధం లేదు పార్టీ కదా, ఎవరో చెప్తారు కదా, అడగటమే రాంగ్ అంటుంది. అవునన్నా, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా. అది మీరు నా మీద ఉంటే మీరు వాళ్ళ దగ్గర చెప్పండి అన్న, వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం పనిచేస్తున్నాయి. పార్టీ గైడ్ లైన్స్ నా వ్యక్తిగత నిర్ణయాలు ఏది నేను ఏదో తీసుకోవడం నాకు అవసరం ఏమవుతుంది. సో అందుకని మీరు అడగండి, మీరు చెప్పించండి. మా మనిషి గారి బాధ్యత చెప్పింది, లేకపోతే మా మనిషి ఏమన్నా దాంట్లో క్లియర్ గా అతను చెప్పింది ఏంది, రికార్డింగ్ లో పూడి శ్రీహరి అనేవాడు చెప్పిండు, సజ్జల అనేవాడు చెప్పిండు, వాళ్ళు చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను మాట్లాడినా అన్నాడు. నేను రౌడీ షీటర్ అంట. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు లండన్ లో పీజీ చేసినాడు,
మా నాన్న చనిపోయినాక నేను ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినా. సెంట్రల్ రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులం కాబట్టి అన్న కోసం రాజశేఖర రెడ్డి గారి సమాధి కాడికి పోయి మాటిచ్చిన, నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసేదాకా నీ కొడుకుతోనే ఉంటానయ్యా, నీ కొడుకు నీకు మళ్ళీ పరిపాలన చేయాలా, నీకంటే ముందు 100 అడుగులేసి పరిపాలన చేయాలని. సజ్జలో ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డలాంటివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద ఎసెట్, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్ద ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. మొన్న 20 రోజుల నాడు పిలిచాడు, సల్లామదు ఫోన్ చేశాడు, వచ్చిన అడ్వకేట్స్ ని పెడతామా నీల్, నువ్వు రామ్మా అంటే ఎవరినన్నా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ ని పెట్టండి, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాగా ఒకసారి ఇచ్చిపోమ్మా అంటే నేను వాయిదాకి వచ్చినప్పుడు వచ్చి కలసం జరిగింది. ఏడే ఆపారు పార్టీ హౌస్ లో, నాకు ఎవడు ఆపడు, ఏడాపరు, పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ హౌస్ లో ఎక్కడ ఆపరు. నా గురించి అందరికీ తెలుసు, నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషిని రాజశేఖర రెడ్డి కుటుంబానికని. ఇక్కడ ఆపారు, పైకి పోయినా, పైన ఉన్నాడు, చూశాడు, నన్ను చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటుంది, వాష్రూమ్ లోకి పోయి వస్తా అంటే కనపడదాము, చాలా లేట్ అయింది, అన్నం కూడా తినలేదు. నా పొద్దుకి అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన, పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం అయిపోతే అట్టగానే అడిగినా, నా బాధ్యతగా అడిగినా. నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు, ఇది నా ఇల్లే అది. నేను అడిగితే లేదన్నారు, సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు, అన్న అని విష్ చేద్దామని పోయినా, పోతే ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇడికన్నా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇడికన్నా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా. నేను అన్నా నేనే నా బోర్గాడ్ అనిల్ అన్నా అంటే, లేదు గుర్తుపట్టలే, అందరూ వచ్చి ఏమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అన్న అందరూ పరామర్శించి పోతున్నారు, నువ్వు గుర్తుపట్టలా నన్ను. నువ్వు రమ్మంటేనే కదా నేను పార్టీ హౌస్కి వచ్చింది, నువ్వు ఎవరిని అడ్వకేట్ పెడతా అంటేనే వచ్చింది. నేను వచ్చా, మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు, 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు, ఎవరిని రానియొద్దన్నాడు, పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పిండు. రామకృష్ణారెడ్డి పార్టీ హౌస్ లోకి రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచాగాళ్లతో ఏం మాట్లాడించినాడు. వాడు కార్మూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటాడు. హైకోర్టు ఏం చెప్పింది, అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అట్ట ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన 12 మంది పోలీస్ ఆఫీసర్స్ కి మెమో ఇచ్చింది. అది కార్మూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినావురా బాబు, నా గురించి నీకేం సంబంధం, నువ్వు నా ఇంటి వెనకడు కూడా పక్కన వెనకలుడువా, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చాగానివి, ఎట్టారా నీ సంగతి, ఎందుకు మాట్లాడినావు అంటే, వాడు ఏం మాట్లాడాడంటే, వాడు మాట్లాడింది రికార్డింగ్ ఉంది చెప్తానండి, ఎందుకు మాట్లాడినాడు అడిగింది. చెప్పండి అన్న, అంటే ఏమని మాట్లాడాలి, మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? కాదనా, ఇప్పుడు మీరు దయచేసి నా గురించి, నేను పార్టీకి విరుద్ధంగా ఈ రోజు మాట్లాడాలి. 2 సంవత్సరాలు నేను ఇన్ని డిగ్రీస్ మాట్లాడినప్పుడు నాకు ఎవరో కూడా ఇదిగో నా పార్టీకి ఇది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే చెప్తారు. అంటే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయనా, గవర్నమెంట్ అనిల్ కుమార్ మన పార్టీ కాదు, నువ్వు మాట్లాడు, వారికి మనకు సంబంధం, మీకు ఎవరైనా చెప్పారా? నేను అందుకే అడగండి అన్న, గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా మీరే ఒకసారి అడగండి. కాదన్నా, మీకు ఎవరైనా చెప్తే చెప్పండి, నేను మీరే ఒకసారి అడగండి అన్న. కాదన్నా, మీరే ఒకసారి అడగండి. మీకు గైడ్ లైన్స్ మా మీడియా సెల్ శ్రీహరి గారు చూస్తారు, ఓకేనా, పెద్దలు గారు నేను, మీరు ఒకసారి అడగండి. అవునన్నా, సజ్జలో మీకు చెప్పినారా పార్టీ అనిల్ కి మనకి? మీరు అడగండి, మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు నాకు మీరు క్వశ్చన్ ఏంటి కాదన్నా, ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు అలా అడగండి. మీకు మీరు పార్టీలో మీకు మీ అన్ని వాళ్ళే చూస్తారు అంటున్నారు కానీ వాళ్ళకే చెప్పండి. మరి ఏంటంటే ఇట్లా చెప్పిన డ్యామేజ్ చేయడం, నేను పార్టీ మనిషిని అయితే కాదని ఎట్లా చెప్తారు వాళ్ళు అని మీరే అడగండి. అప్పుడు నాకు అబ్బాయి ఫోన్ చేస్తారు కదా, ఆ టాపిక్ ఏదో చెప్తారు కదా. అంటే జగనన్నకు భారతమ్మకి చెప్పి మీకు ఫోన్ చేపించి అట్లా మాట్లాడుతుంది చెప్పించాలి మీకు, అంతేనా? నేను అట్లా అనలేదమ్మా, పార్టీలో ఎవరు మీ పార్టీలో అన్ని వాళ్ళే చూస్తారని చూస్తారు కదా. అవునా, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళు చెప్తారు కదా. మీరు చెప్పేది ఎలా ఉందంటే, మీరు నాకు చెప్పొద్దు, మీరు బయట చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారమ్మా. ఇప్పుడు జగనన్న మీకు చెప్పాలా, లేదా భారతం మీకు ఫోన్ చేసి చెప్పాలా, అంతేనా? నేను అసలు మీరు నాకు ఫోన్ చేసేది అడగటమే రాంగ్ అంటున్నా. ఏం రాంగ్? మీరు నాకు సంబంధం లేదు పార్టీ కదా, ఎవరో చెప్తారు కదా, అడగటమే రాంగ్ అంటున్నాను. అవునన్నా, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా. అది మీరు నా మీద ఉంటే మీరు
స్టార్ట్ చేసుకోలేదు. నా వ్యక్తిగత నిర్ణయాలు ఏది నేను ఏదో తీసుకోవడం నాకు అవసరం ఏముంది. సో అందుకని మీరు అడగండి, మీరు చెప్పించండి. మా మనిషి అని బాధ్యత చెప్పించి, లేకపోతే మా మనిషి అని పోతాం ఏమన్నా దాంట్లో. క్లియర్ గా అతను చెప్పింది ఏంది రికార్డింగ్ లో, పూడి శ్రీహరి అనేవాడు చెప్పిండు, సజ్జల అనేవాడు చెప్పిండు, వాళ్ళు చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను మాట్లాడినా అన్నాడు. నేను రౌడీ షీటర్ అంట. ఊరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు లండన్ లో పీజీ చేసినాడు. మా నాన్న చనిపోయినాక నేడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినా. సెంట్రల్ రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులం కాబట్టి అన్న కోసం రాజశేఖర రెడ్డి గారి సమాధి గాడికి పోయి మాటిచ్చిన, నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసేదాకా నీ కొడుకుతోనే ఉంటానయ్యా, నీ కొడుకు నీకు మళ్ళీ పరిపాలన చేయాలా, నీకంటే ముందు 100 అడుగులేసి పరిపాలన చేయాలని.